నాకు చాలా బాధ కలిగించే చిన్నగా ఉంటుంది కానీ జర జాగ్రత్తగా ఉండ్రి. మన శ్రీ కృష్ణదాస్ గారు అనుకుంటా, చైతన్యజీ మన ఇస్కాన్ టెంపుల్ ఎవరైతే ఉన్నారో చిన్మయ కృష్ణదాస్ గారు సనాతన జాగరణ్ మంచ్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండు. ఆర్ టు దట్ మ్యాటర్ ఒక సంస్థ పెట్టి హిందువులని జాగృతి చేస్తున్నాడు బంగ్లాదేశ్లో. హిందువులను జాగృతి చేస్తున్నప్పుడు ఏదో స్క్వేర్లనో ఎక్కడనో ఏదో చౌరస్తాలనో ఒక మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో కార్యకర్త పోయి బంగ్లాదేశ్, ఇది ఎప్పుడైంది మీటింగ్ జరిగి కూడా దగ్గర 5-6 నెలలు అయింది. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మొహమ్మద్ యూనిస్ గాన్ పట్టించారు గాన్లు చూడు ఎట్లాంటి మాటలు మాట్లాడతారు. బంగ్లాదేశ్ జెండా మీద ఏదో ఉండేనంట, కింద ఏదో ఉండేనంట, డ్యామేజ్ అయిందంట, అట్లా అయిందంట, ఇట్లా అయిందంట, బంగ్లాదేశ్ జెండాను అవమానించారు అది అని చెప్పి నా మీద సెడిషన్ లా పెట్టిండ్రు, దేశద్రోహ చట్టం పెట్టిండ్రు. దేశద్రోహం చట్టం పెట్టిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నానంటే మొహమ్మద్ యూనిస్కి కొన్ని గుర్తు చేస్తున్నా. మళ్ళా అమెరికాలో కూడా ప్రేమికులు చాలామంది ఉన్నారు మీ కూతుర్ల రూపంలో. సరే మీరు ఠేకాదారు తీసుకున్నారు మీ మతానికి, మీ కూతురు తీసుకోవాలని ఏం లేదు. మళ్ళీ ఆమె ఆడ ప్రాబ్లం అయినప్పుడు మాత్రం మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని ఆమె హిజాబ్ కట్టుకోదు, తన బాడీని కూడా కవర్ చేసుకోదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఒపెరా ఆర్టిస్ట్, మీకు అర్థమై ఉంటుంది, మౌనికా యూనిస్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ ఆమె ఎప్పుడు కూడా హిజాబ్ వేసుకోలే, ఆమె ఎప్పుడు కూడా బాడీ కవర్ చేసుకోలే, అక్కడ వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆమె మీద ఏదో ఒక కేసు ఏదో అయింది, యాక్సిడెంట్ ఏదో అయింది, ఆమె లవ్ లైఫ్లో ఏమో అయింది, ఎక్సెట్రా ఏదో అయింది, మన వ్యక్తిగత జీవితంలోకి పోం కాబట్టి ఆమె వ్యక్తిగత జీవితంలోకి మాత్రం వీళ్ళు మతాన్ని తీసుకొని వస్తారు. మన మతం గురించి గర్వంగా మాట్లాడుకుంటే మాత్రం ప్రాబ్లం. ఇవాళ హిందూకి ఏం ప్రాబ్లం అని అంటే, ఓ హిందూ నీకే చెప్తున్నా, నీకేం ప్రాబ్లం అని అంటే ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెనక జరిగిన విధ్వంసం ఏందో నీకు తెలియదు. జరగబోయే విధ్వంసం నీకు చూపితే నీకు అర్థం కాదు. బికాస్ ఈ రోజు నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉన్నావు. అరే ఈ రోజు మనం అప్రమత్తంగా ఉంటే రేపటి గురించి మనం ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే, ఈ రోజు మంచిగా ఉన్నాం కదా, ఈ రోజు చాలు అని అంటావు. ఇవాళ బంగ్లాదేశ్ నీకు ఏం చెప్తున్నది అని చెప్పి మాట్లాడితే, ఎక్కడెక్కడైతే ఈ ముస్లింలు రాజ్యం వెళ్తారో ఆర్ టు దట్ మ్యాటర్ వీళ్ళ పెత్తనం మొదలవుతుందో అక్కడ హిందూ అనేటోడు నోరు లేవట్టొద్దు. నోరు లేవడితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లు ఆ యాక్ట్లు అని చెప్పి నీ నోరు దఫనాంచనికే చూస్తారు. బట్ ఈ యాక్ట్లలో కూడా నువ్వు లా అర్థం చేసుకుంటే నీకు ఫేవరబుల్గా ఆర్గ్యుమెంట్ చేసి టెక్నికల్గా ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు మన మీదకి ఇట్లాంటివన్నీ ఎట్లా ఫోర్స్ఫుల్గా మన మీద ఇంప్లిమెంట్ చేసారో అర్థమవుతుంది. హిందూ అనేటోడు ఏడ మాట్లాడదు, అది ప్రాబ్లం. వీళ్ళ కండిషన్ ఏంది, కాంగ్రెస్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ కూటమిల కండిషన్లు ఏందని అంటే, హిందూ అనేటోడు కేవలం గులాం లెక్క ఉద్యోగాలు చేసుకొని జీతాలు తీసుకొని మనం ట్యాక్సులు కడితే మన కుటుంబాలను పోషించాలి. మేము కనిపిస్తాం, అపీస్మెంట్ రాజకీయాలు చేస్తాం, మీరు మమ్మకు ఓటేసిన ఈ అపీస్మెంట్ తురుంకానగాలని పెంచి పోషించాలి మీ ట్యాక్స్ పేయర్ల పైసలతో. గంతే. మీరు నోరెత్తి మాట్లాడొద్దు. నోరెత్తి మాట్లాడితే సాఫ్రాన్ టెర్రర్ అంటాం, మీరు నోరెత్తి మాట్లాడితే ఎక్సెట్రా అని మాట్లాడతాం. మీరు కేవలం మ్యూట్ స్పెక్టేటర్స్ లెక్క ఉండాలి. బంగ్లాదేశ్లో కూడా గదే అవుతున్నది. ఆడ నువ్వు నోరెత్తి మాట్లాడినందుకు ఇలా చిన్మయ కృష్ణదాస్ మీద అటాక్ జరుగుతుంది. ఆయన మీద సెడిషన్ లాస్ వస్తున్నాయి. ఆయన ఒక సంత్, తిండి కూడా చక్కలేదు, బెంచ్ మీద వండబెట్టారు. తిండి ఇచ్చినప్పుడు కూడా ఎవడిచ్చిండు కాఫీ, ఇక నాకు బూతులు వస్తాయి. అంటే నువ్వు మళ్ళీ ఆడికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందా మొహమ్మద్ యూనిస్ గానికి? ఇది అరా పీస్ అంటే దేశద్రోహ చట్టం పెడతావా? ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? బంగ్లాదేశ్ ఈయన మీద కేసు పెట్టింది, ఫైన్, నో ప్రాబ్లం. నేను ఈయననే తిడతా, ఎందుకు చెప్పాలనా? ఈయన నమ్ముకున్న ఇస్కాన్ కూడా ఈయననే తిడుతున్నది. ఇలా నేను మాట్లాడతలేను. స్వరాజ్యాలు వచ్చిన కథనం, ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన కథనం. ఇస్కాన్ బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ said that the Chinmaya Krishnadas was expelled from ISKCON recently and the organization shall not take any responsibility for his words or actions. ధర్మ హింస తదైవచ అని ఆ కృష్ణుడే చెప్పిండు కదా. హౌ కెన్ ఇస్కాన్ డిజోన్ హిమ్ టుడే? ఆడ హిందువులని నరకయాతన చేస్తుంటే గలమెత్తి మాట్లాడిండు, కృష్ణ తత్వమే పరిచయం చేసిండు కదా. హౌ కెన్ ఇస్కాన్ డిజోన్ హిమ్? ఫైన్, మీకు అక్కడ ప్రెషర్ ఉండొచ్చు బంగ్లాదేశ్లో. ఇట్లాంటి స్టేట్మెంట్స్ రాకపోతే మిమ్మల్ని చంపుతాను అన్నారు. నేను కాదని అంటలేను, నేను 2 రకాలుగా ఆలోచిస్తున్నా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినావనంటే నీకు పోరాటే శక్తి లేదు. ఉంటాం, పీక్తాం, అది వేరే విషయం. బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్, రైట్? నువ్వు ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి కానీ జిందగీలా నీ స్టాండ్ అనేది ఎప్పుడు సబ్మిసివ్ స్టాండే ఉంటుందా అని అన్నది నా క్వశ్చన్. ఇవాళ చిన్మయ కృష్ణదాస్ గారు ఆ త్యాగం చేసిండ్రు అని అంటే ఆయనకు గుండెలో ఒక కాన్ఫిడెన్స్ ఉండే, పక్క దేశంలో నా హిందూ నేషనలిస్ట్ అజెండా ఉన్న ప్రభుత్వం ఉన్నది. ఆ హిందూ నేషనలిస్ట్ అజెండా ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని చూసి కేవలం కుసోదు, బద్దల్ భాషింగాలు చేసే ప్రక్రియ మొదలెడుతుంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ హిందువులకు జరుగుతున్న అన్యాయం పట్ల గలమెత్తి మాట్లాడేటట్టు చేసింది ఆ చిన్మయ కృష్ణదాస్కి ఇవాళ ఆ కాన్ఫిడెన్స్.
ఇక్కడ ఉన్నాడు ఒక చెప్పనించక ఛాతీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, తాండవ్ కరేగా, నేను నా ధర్మం నేను చేస్తా ఈడ నిలబడి అని జాగృత్ చేసిండు. ఆయన సనాతన జాగరణ మంచ్ అని చెప్పి పెడితే కొంత వేల లక్షల మంది హిందువులు అక్కడికి వస్తే ఆ ఐకమత్యం చూసి మొహమ్మద్ యూనిస్ గాడి పిచ్చివాడ వగిలిపోయింది ఏడుకాడికి. ఏంద్రా ఆయన బంగ్లాదేశ్లో ఒక్కసారి ఇట్లయిందని. మళ్ళీ 24% ఉన్న హిందువులు 8-9% బంగ్లాదేశ్లో అయిపోయారు. మళ్ళీ దాని మీద ఏ దేశం మాట్లాడదు. అప్పుడు ఇస్కాన్ మాట్లాడలే, ఇప్పుడు ఈ జనరల్ సెక్రటరీలు మాట్లాడలే. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఆన్ ఇస్కాన్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇస్కాన్ మాట్లాడాలి కదా. ఆనాడు 24% ఉన్న 8% అంటే అట్లెట్లా అని ఆనాడు షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా వీళ్ళు మాట్లాడలే. అట్లీస్ట్ అన్యాయం జరుగుతున్నప్పుడు గలమిప్పి మాట్లాడుతున్నాం. ఎవడు శాశ్వతం భూమి మీద? ఎవడు శాశ్వతం ఈ భూమి మీద? ప్రతి ఒక్కడు పోవాల్సినోడే, పోతాడు. బట్ పోడాడినప్పుడు నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావా, ఈ ధరణి పుత్రుడు అయినవా అనేది కదా క్వశ్చన్. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ హరే కృష్ణ మూమెంట్కి రష్యాలా ఇలా ఇంత బ్రూటల్ అటాక్స్ని సర్వైవ్ అయిందంటే హరే కృష్ణ మూమెంట్ వల్ల అని చెప్పి పోయిండు. ఆయన ఎంత ఆదరిస్తాడు తన రూట్స్ని. మన రూట్స్ అనేది కేవలం భారత్కి పరిమితం కాలే. వసుదేవ కుటుంబకం అని అన్నాం మనము. సర్వే జన సుఖినో భవంతు అని అన్నాం మనము. ప్రపంచం శాంతిగా ఉండాలా, ఆ శాంతిలో మనం ఉండాలా అని చెప్పి సంతోషించే సనాతన కుటుంబం మనము. వీఆర్ లాజికల్. బట్ ఎవడన్నా మన దగ్గరకు వస్తే లాగులుడదీసిన చరిత్ర కూడా మనది. ఇలా చిన్మయ కృష్ణదాస్ మాట్లాడిందల్లా తప్ప. ఆయన తప్పేందని అంటే నువ్వు నోరు బంద్ ఊకోవాలంతే, ఏం మాట్లాడద్దు. కూడా వెనకకైనా వచ్చి కొట్టిపోతే వినాలా. కేవలం నీ నోరు తిననీకే తెరవాలి అంతే. లేకపోతే ముస్లిం అపీజ్మెంట్ కోసం పాజిటివ్గా మాట్లాడాలి. ప్రాబ్లం ఏందని అంటే మైనారిటీలు ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఈడ మన భారతదేశంలో మైనారిటీలు మెజారిటీల మీద చేస్తున్న అరాచకం చూస్తున్నాం. ఇలా రెండుట్ల కామన్ ఫ్యాక్టర్ ఏంది తెలుసా? హిందూస్ ఆర్ సఫరింగ్ at either end and both are quite same. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పాపులేషన్ పెరుగుడు మొదలైందా, రాజ్యాధికారం చేతులకు వచ్చుడు మొదలైందా, కేల్ ఖతం దుకాణం బంద్. మహారాష్ట్ర ముస్లిం సంఘ్ MMS ఏం మాట్లాడింది మహారాష్ట్రలో మొన్న ఎలక్షన్లో? మహారాష్ట్ర ముస్లిం సంఘ్ ఏం మాట్లాడింది? జిన్నాగాడి 17 సూత్రాలు తీసుకొని వచ్చి పెట్టినరు. 1000 కోట్లు వక్ఫ్కి కావాలని అంటున్నారు. ముస్లిం ఉద్యోగాలలో పోలీసులకు ప్రిఫరెన్స్ కావాలని అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వద్దు, కాలేజీలలో లెక్చరర్లు వద్దాళ్లకు, హాస్పిటల్లో డాక్టర్లు వద్దాళ్లకు, ఇండ్ల కావాలి పోలీస్ డిపార్ట్మెంట్లలో. ఎందుకు? ఫస్ట్ నువ్వు ఏదైనా ప్రాబ్లం చేస్తే ఫస్ట్ డిపార్ట్మెంట్ స్పందించేది పోలీస్. ఆడెంత లాజిక్ ఉన్నాడు, నీ లాగులు ఉడదీస్తున్నాడు. నువ్వు మాత్రం సెక్యులర్గా ఢోంగు చేసి మాట్లాడుతున్నావు. ఇరే గివేనారా పొద్దుగాల లేచినప్పటి నుంచి నీకు అని అంటాడు. నాకు ఇదే, నేను లా మాట్లాడుతున్నా. నేను రాజకీయం మాట్లాడతలేను, రాజ్యాంగం మాట్లాడుతున్నా. నాకు ఈ రాజ్యాంగంలో నా హక్కులు ఎందుకు డిప్రావ్ అవుతున్నాయి అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆ రాజ్యాంగం ఇచ్చిన ఆ హక్కుల ఏమంటారు లక్ష్మణ రేఖ దాటకుండానే మాట్లాడుతున్నా. ఇవాళ ఫస్ట్ టైం ఎర్రబుక్కు పట్టుకొని సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ గారి చెల్లె ప్రియాంక వాడ్రా గాంధీ ఎర్రబుక్కు పట్టుకొని బంగ్లాదేశ్ హిందువుల మీద మాట్లాడుతున్నారు అని అంటే స్టాండ్ 89 ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత వీళ్ళకి హిందువులు గుర్తొచ్చిర్రు అని అంటే ఒక బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారు మోడీ సర్కార్ మీద. ఒక చూసినావా, మోడీ సర్కార్ ఏం పట్టించుకుంటలేడు హిందువులని. మళ్ళీ మీ అన్ననే మాట్లాడిండు కదా ప్రియాంక వాడ్రా గాంధీ గారు, అది బంగ్లాదేశ్ అంతర్గత సమస్య అని. అంటే నీకు మీ అన్నకు పడి రాదా? మీ అమ్మకు అర్థమైపోయిందా? ఇక నా కొడుకు అసమర్థుడు, రాజకీయాలు నడపలేడు, ఇక రౌండ్ ఫిగర్ 90 వచ్చేదాకా నేను ఆగలేను, అందుకే నా కూతురిని దించిన. నా కూతురు ఎట్లుంటుందో, ఏం నడుపుతుందో రాజకీయం అని చెప్పి ఎదురు చూస్తుందా? లేక ఇంకా ఎదురు చూస్తున్నావా ఓ హిందూ? ఇంకా ఎదురు చూస్తున్నావా హిందూ? बटेंगे तो कटेंगे, एक है तो नेक है, एक है तो सेफ है, बीजेपी हटा तो हिंदू कटा. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? చిత్రగుప్త్ బేషరతున చిన్మయ కృష్ణదాస్ గారికి మద్దతు తెలుపుతుంది. వి సపోర్ట్ ఆల్ ఐజ్ ఆన్ రఫాన్ అన్నారు. మళ్ళీ ఇలా కృష్ణదాస్ గారి మీద అంత అరాచకం జరుగుతుంటే మాట్లాడతలేరు. బంగ్లాదేశ్లో కొన్ని ప్రెషర్స్ ఉన్నాయొచ్చు, బట్ హిందువులనైతే మన ఇండియాలోనైతే ప్రెషర్స్ ఏం లేవు కదా. ఇస్కాన్ టెంపుల్ దీనికి సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను మాట్లాడుతున్నా. బంగ్లాదేశ్లో వాళ్ళు బతకనీకే ఈ స్టేట్మెంట్ ఇచ్చిరని అనుకుందాం, బట్ ఈ మనం భారతదేశంలో ఇస్కాన్ టెంపుల్ అయితే భద్రంగానే ఉన్నది కదా. హిందూ నేషనల్ అజెండా ఉన్న ఒక ప్రభుత్వం మన చేతిలో ఉన్నది కాబట్టి. సో ఇస్కాన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి నేను ప్రార్థిస్తున్నా. నిజంగా చెప్పాలంటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. అదే ఆ కృష్ణతత్వం నేర్పిందే. యుద్ధాన్ని ఆపడమే గొప్ప యుద్ధం, ఫైన్, బట్ నీకు యుద్ధమే కావాలని అనుకుంటే రాజన్ मैं तुझे युद्ध दूंगा, महाभारत दूंगा. महाभारत का साक्षी बन नहीं सके हम, पर नया भारत का साक्षी बनेंगे. भारत माता की जय.